కాళ్ల పారాణి ఆరాక ముందు రంగనాయకపురం అనే చిన్న గ్రామంలో నివసించే లావణ్య ఒక సున్నితమైన మనసుకల యువతి. ఆమె చుట్టూ ఉన్నవాళ్లందరితో ప్రేమగా ఉంటూ తన తల్లిదండ్రులకు ఆత్మసంతృప్తిని అందించే విధంగా ప్రవర్తించేది. లావణ్య అందమైన, చదువుకున్న, కుటుంబానికి అంకితమైన యువతి. అరుణ్ ప్రేమతో నిండిన యువకుడు, లావణ్యను హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి. లావణ్య తల్లిదండ్రులు సంప్రదాయ కుటుంబానికి చెందిన పెద్దలు. ప్రతాపం విలన్ క్యారెక్టర్, క్రమశిక్షణ లేని ధనవంతుడు. అరుణ్ తల్లిదండ్రులు మధ్య తరగతి కుటుంబం, మంచి విలువలు కలిగినవారు. పరిచయం: లావణ్య తన చిన్నప్పటి నుండి మంచి వ్యక్తిత్వంతో పెరిగి అందరితో ప్రేమగా మెలిగే యువతి. గ్రామంలో అందరికీ సహాయం చేసే స్వభావం కలిగి ఉంటుంది. అటువైపు అరుణ్ పట్టణంలో ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులను గౌరవించే మంచి వ్యక్తి. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి వివాహం వరకు వెళ్ళింది. ప్రేమ, పెళ్లి, కుట్ర. లావణ్య అరుణ్ ప్రేమ గురించి తెలిసిన కుటుంబ సభ్యులు వారిద్దరి పెళ్లికి అంగీకరించారు. కానీ ఈ ప్రేమ కథలో ఒక అడ్డంకిగా నిలిచాడు ప్రతాపం. అతను లావణ్యను తనకు కావాలని భావించి ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. పెళ్లికి ముందు జరిగిన దురదృష్టకరం సంఘటన: లావణ్య అరుణ్ పెళ్లికి వారం రోజుల ముందు ప్రతాపం తన అనుచరులతో కలిసి లావణ్యను అపహరించి పెళ్లి ఆపాలని ప్రయత్నించాడు. లావణ్య ధైర్యంగా అతనికి ఎదుర్కొంది, కానీ తనపై చేయబోయే దాడిని తట్టుకోలేక ఓడిపోయింది. ప్రతాపం తన స్వార్థానికి ఆమెను అణగదొక్కాలని ప్రయత్నిస్తే లావణ్య నడుం బిగించి తన జీవితానికి స్వయంగా ముగింపు పెట్టుకుంది. పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటలు ముందు అరుణ్ లావణ్య గురించి తెలిసి అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కాని అప్పటికే ఆమె జీవితం ముగిసిపోయింది. ఆమె చేతిలో కాళ్ల పారాణి రంగుతో కూడిన పూలదండ కనిపించింది. ఈ సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. లావణ్య మరణాన్ని జీర్ణించుకోలేని అరుణ్ ఆమె కోసం జీవితాంతం ఆమె జ్ఞాపకాలతోనే బ్రతికిపోయాడు. ప్రతాపాన్ని గ్రామస్తులు శిక్షించడంతో పాటు అతని ఆత్మగౌరవాన్ని నాశనం చేశారు. స్వచ్ఛమైన ప్రేమ, అసమానతలు మరియు సామాజిక అడ్డంకులు. దురాశకు బలి అయిన నిస్సహాయ జీవితం. కుటుంబ విలువలు మరియు ప్రేమలో నిబద్ధత. లావణ్య మృదువైన స్వరం: ఎవరి మనసుకు గాయం చేసేవాడిని కంటే మౌనంగా సహాయం చేసేవాడు మంచివాడు కదా. అరుణ్ స్మితంతో: అయితే నేను మంచివాడినే అవుతానని నమ్ముతున్నావా? అరుణ్ ప్రేమతో: నిన్ను చూడగానే నా మనసు ఒక కొత్త పాట పాడింది, అది జీవితాంతం వినిపిస్తూనే ఉంటుంది. లావణ్య సిగ్గుతో: అప్పుడు ఈ పాట కోసం నా హృదయాన్ని వాద్యంగా మారుస్తా. లావణ్య తల్లి హర్షంతో: నా కూతురికి ఇంత మంచి వరుడు లభిస్తాడని ఊహించలేదు. అరుణ్ తండ్రి: ఇది కేవలం పెళ్లి కాదు, రెండు కుటుంబాల కలయిక. ప్రతాపం హింసాత్మకంగా: నీ అందాన్ని చూసి నేను చచ్చిపోతున్నా లావణ్య, నన్ను తిరస్కరించగలవా? లావణ్య దృఢంగా: నీ కోరిక నా గౌరవానికి అడ్డుపడగలదు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కాదు. అరుణ్ ఆగ్రహంతో: నా లావణ్య మీద చేయేసిన నీ చేతులను నేనే తెంచి వేస్తా. లావణ్య నిస్సహాయంగా: నా ప్రేమ నీతో చిరకాలం ఉంటుంది అరుణ్, కానీ నా ప్రాణం కాదు. అరుణ్ తల్లి కన్నీటి స్వరం: భగవంతుడా, మా అబ్బాయిని ఈ దుఃఖం నుండి ఎలా బయట పడతాడో చూపించు. గ్రామ పెద్ద: నీ అధర్మానికి శిక్ష లభించింది ప్రతాపా, ఈ గ్రామం మళ్ళీ నీ నీడ కూడా చూడదు. అరుణ్ మౌనంగా నదీ తీరంలో: లావణ్య, నీ జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చెరిగిపోవు. ప్రేమ మట్టికాయదు, కానీ నేనే ఇప్పుడు ఒక నిస్సహాయ మట్టికుండిని.